హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆర్ఎస్ నాయక్ అండి. ఈరోజు నేను టీసీసీ ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్ జామెట్రికల్ డ్రాయింగ్ పేపర్ 6 లోయర్ గ్రేడ్ గురించి వివరిస్తాను. కానీ ఇది హయ్యర్లో కూడా దాదాపు ఈ విధంగానే ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగకరంగానే ఉంటుంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సరళరేఖ అనే ఒక లైన్ వేసినాను. ఇక్కడ 2 లైన్లతో కోణం వేసినాను. ఇక్కడ 3 లైన్లతో ట్రయాంగిల్ వేసినాను. ఇక్కడ 4 లైన్లతో స్క్వేర్ వేసినాను. ఇక్కడ 5 లైన్లతో పంచభుజిని వేశాను, అంటే పెంటగాన్ని వేసినాను. ఇక్కడ 6 లైన్లతో హెక్సాగాన్ని వేసినాను. ఇక్కడ 7 లైన్లతో హెప్టాగాన్ని వేసినాను. ఇక్కడ 8 లైన్లతో ఆక్టాగాన్ని వేసినాను. ఇక్కడ 9 లైన్లతో నోనాగాను వేసినాను. ఇక్కడ చెప్పిన వాటిని అన్ని చేతితో ఇట్లా డైరెక్ట్గా వేసేస్తే మార్కులు వేరండి, అది గమనించాలి. మరి ఎలా వేస్తే మార్కులు మంచిగా వస్తాయి అంటే కంపాస్తో, ప్రొట్రాక్టర్తో, పరీక్షలో స్కేలుతో, వారు ఇచ్చిన కొలతలతో వేయాలి. అది కూడా నిర్మాణాత్మకంగా వేయాలి. ఇక్కడ కొన్ని సెంటీమీటర్లతో సరళరేఖను ఇచ్చేసి ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయమంటారు. ఎగ్జాంపుల్ ఎలా అంటే AB 10 సెంటీమీటర్లు ఇచ్చారండి సరళరేఖను. ఇక్కడ ఏమంటున్నారంటే 6 ఈక్వల్ పార్ట్స్గా చేయమంటారు. ఈ విధంగా 6 ఈక్వల్ పార్ట్స్ని చేయాలి. అది ఎలా చేయాలి అనేది తర్వాత నెక్స్ట్ వీడియోలలో నేను వివరిస్తాను. ఇక్కడ 7 ఈక్వల్ పార్ట్స్గా చేయమన్నారు. ఈ విధంగా 7 ఈక్వల్ పార్ట్స్గా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 8 ఈక్వల్ పార్ట్స్గా చేయమన్నారు. 8 ఈక్వల్ పార్ట్స్గా చేయవలసి ఉంటుంది. ఈ పద్ధతిలో కూడా ఈక్వల్ పార్ట్స్గా చేయవచ్చు అండి. ఇక్కడ 12 సెంటీమీటర్స్ ఇచ్చేసి ఈక్వల్ పార్ట్స్గా చేయమన్నారు అన్నమాట. ఈ విధంగా కూడా మీరు చేయవచ్చండి. ఇక్కడ కొన్ని డిగ్రీలతో కోణాన్ని ఇచ్చి 90 డిగ్రీలు కావచ్చు, అది 85 డిగ్రీలు కావచ్చు, 75 డిగ్రీలు కావచ్చు, ఎన్ని డిగ్రీలలోనైనా కోణాలను ఇచ్చి దానికి ఏం చేయమంటారంటే 2 ఈక్వల్ పార్ట్స్గా ఇక్కడ చేయమంటున్నారు. ఈ విధంగా చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ 3 ఈక్వల్ పార్ట్స్గా చేయమన్నారు. ఈ విధంగా చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్గా చేయమన్నారు. ఈ విధంగా చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఈ కోణంలో వృత్తాలను గీయమన్నారు. ఈ వృత్తాలను గీయవలసి ఉంటుంది. సమబాహు త్రిభుజాన్ని అంటే ట్రయాంగిల్లో సమబాహు త్రిభుజాన్ని ఏమన్నారు, 3 ఈక్వల్ పార్ట్స్ ఉంటాయన్నమాట. 3 భాగాలు సమానంగా ఉంటాయి కాబట్టి సమబాహు త్రిభుజం అంటున్నాము. దీంట్లో ఒక్కోసారి ఏమంటారంటే ఈ విధంగా సర్కిల్ని, త్రిభుజంలో సర్కిల్ని ఏమంటారు, సమబాహు త్రిభుజంలో వేయాలి. ఈ విధంగా సమబాహు త్రిభుజంలో 3 సర్కిల్స్, ఒక సర్కిల్ను ఈ సర్కిల్ టచ్ అవ్వాలి, ఈ సర్కిల్ ఈ సర్కిల్ టచ్ అవ్వాలి, మరియు ఈ భుజాలకు టచ్ అవ్వాలి అని చెప్తారనమాట. ఇక్కడ ఒక భుజానికి తలగాలి, మరొక భుజానికి తలగాలి. అంటే 2 భుజాలను తలుగుతూ ఒక వృత్తానికి మరొక వృత్తానికి టచ్ అవుతూ ఉండాలని చెప్తారనమాట. ఇక్కడ టచ్ అవుతుంది చూడండి. ఈ విధంగా ఇక్కడ 2 భుజాలని టచ్ అవుతుంది అనమాట. ఈ విధంగా వేయాల్సి ఉంటుంది. ఇక్కడ త్రిభుజంలో సెమీ సర్కిల్స్ని ఏమన్నారండి, ఇక్కడ సెమీ సర్కిల్స్ని ఈ విధంగా ఒక్కొక్క భుజాన్ని టచ్ అవుతూ ఉండాలి అని చెప్పేసి సెమీ సర్కిల్ని ఏమన్నారు. ఇక్కడ 2 భుజాలను టచ్ అవుతూ ఈ విధంగా సెమీ సర్కిల్ని ఏమన్నారు, అది గమనించాలండి మనం. ఇక్కడ సమద్విబాహు త్రిభుజాన్ని ఏమన్నారు. ఈ విధంగా సమద్విబాహు త్రిభుజాన్ని ఏమంటే ఇది మాత్రమే వేయాలి. అది లోపల సర్కిల్ని ఏమంటే ఈ సర్కిల్ని రౌండ్గా వేయాలి. 2 భుజాలను టచ్ అవుతూ ఉండాలి అని అంటారనమాట. ఈ విధంగా వేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ మరొక సర్కిల్ను టచ్ అవుతూ ఒక్కొక్క భుజాన్ని టచ్ అవ్వాలంటారు. ఆ విధంగా వేయాల్సి ఉంటుంది.
ఇక్కడ వచ్చేసి రెండు భుజాలను టచ్ అవ్వాలి అని అన్నారు కాబట్టి రెండు భుజాలను టచ్ అవ్వాలి, ఒక సర్కిల్ మరొక సర్కిల్ తో టచ్ అవుతూ ఉండాలి. ఇక్కడ సమద్విబాహు త్రిభుజంలో సెమీ సర్కిల్ ని వేయమన్నారు కాబట్టి ఈ సెమీ సర్కిల్ ని వేయవలసి ఉంటుంది. ఇక్కడ స్క్వేర్ ని ఏమన్నారు కాబట్టి స్క్వేర్ ని ఈ విధంగా వేయవలసి ఉంటుంది. ఇక్కడ స్క్వేర్ లో సర్కిల్ ఏమంటారు అన్నమాట. సర్కిల్ ని ఈ విధంగా వేయాల్సి ఉంటుంది. ఎట్లా వేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్క్వేర్ లో ఒక సర్కిల్ మరొక సర్కిల్ ను టచ్ అవుతూ ఒక్కొక్క భుజాన్ని మాత్రమే ఇక్కడ టచ్ అవ్వాలని చెప్పారు. ఆ విధంగా వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క సర్కిల్ తలుగుతూ రెండు భుజాలను టచ్ అవ్వాలన్నారు కాబట్టి రెండు భుజాలను టచ్ అవుతూ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పారంటే ఇప్పుడు సెమీ సర్కిల్స్ ని ఏమన్నారు కాబట్టి ఒక్కొక్క భుజాన్ని మాత్రమే టచ్ అవుతూ సెమీ సర్కిల్స్ ని వేసాము అండి. ఇక్కడ వచ్చేసి రెండు భుజాలను టచ్ అవ్వాలన్నారు కాబట్టి రెండు భుజాలను టచ్ అవుతూ సెమీ సర్కిల్స్ ని వేశాము. ఒక సెమీ సర్కిల్ మరొక సెమీ సర్కిల్ ను టచ్ అవుతూ ఉండాలి. పంచభుజి లేదా పెంటాగాన్ దీన్ని ఏమన్నప్పుడు ఈ విధంగా వేయవలసి ఉంటుంది. పెంటాగాన్ లో సర్కిల్ ఏమన్నప్పుడు సర్కిల్ ని ఈ విధంగా వేయవలసి ఉంది. అంటే ఈ భుజానికి మరొక భుజానికి తలుగుతూ ఉండాలని చెప్తుంటారు అనమాట. ఆ విధంగా వేయవలసి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సర్కిల్స్ ఒక సర్కిల్ ని మరొక సర్కిల్ టచ్ అవుతూ ఒక్కొక్క భుజాన్ని టచ్ అవ్వాలి అని అంటారు. ఆ విధంగా వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక భుజము మరొక భుజాన్ని టచ్ అవుతూ ఒక భుజము మరొక భుజాన్ని టచ్ అవుతూ ఒక సర్కిల్ మరొక సర్కిల్ ను టచ్ అవుతూ ఉండాలని చెప్తారు. ఆ విధంగా వేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెమీ సర్కిల్ ని ఏమన్నారు, సెమీ సర్కిల్ ఒక్కొక్క భుజాన్ని టచ్ అవుతూ ఏమన్నారు కాబట్టి ఆ విధంగా వేయడం జరిగింది. ఇక్కడ రెండు భుజాలను టచ్ అవ్వాలన్నారు కాబట్టి రెండు భుజాలను టచ్ అవుతూ ఉన్నాయి ఇక్కడ ఆ సెమీ సర్కిల్స్. అది చూడండి. ఇక్కడ సెట్ భుజిని ఏమన్నారు కాబట్టి ఈ విధంగా 6 భుజాలు ఉంటాయన్నమాట. ఈ విధంగా సెట్ భుజిని ఏమన్నారు కాబట్టి ఈ విధంగా వేయాల్సి ఉంటుందండి. సెట్ భుజిలో రౌండ్ ని వృత్తాకారాన్ని ఏమన్నారు కాబట్టి ఈ విధంగా వేయాల్సి ఉంటుంది. ఈ సెట్ భుజిలో ఒక వృత్తము మరొక వృత్తాన్ని టచ్ అవుతూ ఉండాలి మరియు ఒక్కొక్క భుజాన్ని మాత్రమే టచ్ అవ్వాలన్నారు కాబట్టి ఈ విధంగా వేయాలి. ఇక్కడ ఈ వృత్తం వచ్చేసి రెండు భుజాలను టచ్ అవ్వాలి అంటారు. రెండు భుజాలను ఈ విధంగా ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది. ఈ విధంగా రెండు భుజాలను టచ్ అవ్వాలంటారు. ఆ విధంగా వేయాలి. ఈ సర్కిల్ మరొక సర్కిల్ టచ్ అవుతుండాలి ఇక్కడ ఈ విధంగా. ఇక్కడ వచ్చేసి సెమీ సర్కిల్ ఒక్కొక్క భుజాన్ని టచ్ అవ్వాలి అన్నారు. ఈ విధంగా ఒక్కొక్క భుజాన్ని టచ్ అయింది సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ మళ్ళీ ఈ సెమీ సర్కిల్ ని టచ్ అవుతూ ఉండాలి. ఇక్కడ సెమీ సర్కిల్ రెండు భుజాలను టచ్ అవ్వాలన్నారు. ఈ విధంగా రెండు భుజాలను టచ్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా టచ్ అవుతుంది అనమాట. ఒక సర్కిల్ సెమీ సర్కిల్ మరో సెమీ సర్కిల్ ని టచ్ అవుతుండాలి. ఇది సప్తభుజి హెప్టాగాన్ అండి. హెప్టాగాన్ వచ్చేసి ఏమన్నప్పుడు ఇలా వేయాలి. హెప్టాగాన్లో సర్కిల్ ఏమన్నప్పుడు ఈ విధంగా వేయవలసి ఉంటుంది. హెప్టాగాన్లో సర్కిల్ వేస్తూ ఒక్కొక్క భుజాన్ని టచ్ అవ్వాలి అంటారు. ఈ విధంగా వేయాలి. ఒక సర్కిల్ మరొక సర్కిల్ను ఈ విధంగా టచ్ అవ్వాలి మరియు ఒక్కొక్క భుజాన్ని ఈ విధంగా టచ్ అవుతూ ఉండాలి అని అంటారు. ఆ విధంగా వేయాల్సి ఉంటుంది. ఇక్కడ రెండు భుజాలను టచ్ అవ్వాలన్నారు కాబట్టి ఇక్కడ భుజాలను టచ్ అవుతూ ఉన్నాయి. ఒక సర్కిల్ మరొక సర్కిల్ని టచ్ అవుతూ ఉన్నది. ఈ విధంగా వేయాలి. ఇక్కడ
సెమీ సర్కిల్స్ ని వేయమన్నారు, రెండు భుజాలను టచ్ అవుతూ. ఆ విధంగా ఇక్కడ వేయడం జరిగింది. దీన్ని మీరు గమనించాలి. ఇక్కడ అష్టభుజి అంటే ఆక్టాగాన్ ఏమన్నారు కాబట్టి ఈ విధంగా వేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అష్టభుజిలో సర్కిల్ ఏమన్నారు, ఈ విధంగా వేయవలసి ఉంటుంది. ఈ ఆక్టాగాన్లో ఒక సర్కిల్ మరొక సర్కిల్ను టచ్ అవుతూ ఉండాలి మరియు ఒక్కొక్క భుజానికి ఈ విధంగా టచ్ అవ్వాలి అన్నారు కాబట్టి ఈ విధంగా వేయవలసి ఉంటుంది. ఇక్కడ ఒక సర్కిల్ మరొక సర్కిల్ను టచ్ అవుతూ ఉండాలి మరియు రెండు భుజాలను టచ్ అవ్వాలి అన్నారు కాబట్టి ఈ విధంగా వేయవలసి ఉన్నది. ఇక్కడ సెమీ సర్కిల్ ఒక్కొక్క భుజానికి టచ్ అవుతూ ఉండాలి మరియు సెమీ సర్కిల్ టచ్ అవుతూ ఉండాలని చెప్పారు కాబట్టి ఈ విధంగా వేయాలి. ఇది నవభుజి అండి. నోనాగాన్ అంటారు ఇంగ్లీష్లో. నోనాగాన్ని మాత్రమే వేయాలంటే ఈ విధంగా వేయాల్సి ఉంటుంది. ఈ నోనాగాన్లో సర్కిల్ ఏమంటే ఈ విధంగా వేయాల్సి ఉంటుంది. నోనాగాన్లో ఒక సర్కిల్ మరొక సర్కిల్ని టచ్ అవ్వాలి మరియు ఒక్కొక్క భుజాన్ని టచ్ అవుతూ ఉండాలి అన్నప్పుడు ఈ విధంగా మనము దీన్ని కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక సర్కిల్ టచ్ అవుతూ రెండు భుజాలను టచ్ అవ్వాలి అన్నారు కాబట్టి ఈ నోనాగాన్లో ఈ విధంగా వేయవలసి ఉంటుంది. ఇక్కడ ఏమన్నారంటే సెమీ సర్కిల్ రెండు భుజాలను టచ్ అవుతూ ఉండాలన్నారు కాబట్టి ఇక్కడ రెండు భుజాలను ఇట్లా టచ్ అవుతూ ఒక సెమీ సర్కిల్ మరొక సెమీ సర్కిల్ టచ్ అవుతూ ఉన్నది, ఈ విధంగా వేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇవన్నీ మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తే దీంట్లో నుంచి ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ దిగుతాయండి. మీరు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయండి. లోయర్ అండ్ హైయర్ ఎగ్జామ్లలో వీటి నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ దిగుతాయి. కావున మీరు సరళరేఖ నుండి నోనాగాన్ వరకు అన్నిటినీ ప్రాక్టీస్ చేయండి. ఈ ఇమేజెస్ అన్నిటినీ మరొక వీడియోలో పెడతాను నేను. వాటిని స్క్రీన్ షాట్ తీసేసి యూట్యూబ్లలో వీటిని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో సెర్చ్ చేసి గీయండి, లేదా వీటిని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే టీచర్ వద్ద నేర్చుకోండి. నా యొక్క వీడియోలు జామెట్రికల్ డ్రాయింగ్ సంబంధించినవి రావడానికి కొంత సమయము పడుతుంది. మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు నా యొక్క వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయని చెప్పి వారికి సహాయపడండి. ఓకే అండి, థ్యాంక్ యూ.